సో మరి తుంగతుర్తి నుంచి మీరు పోటీకి దిగబోతున్నారనేది మాకు తెలుస్తున్న సమాచారం. సో ఏంటి ముఖ్యంగా తుంగతుర్తిని ఎంచుకోవడానికి ఏంటి కారణం? ఇంకా వెనకబడి ఉందంటారా? తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అనేది మేము పుట్టి పెరిగిన గడ్డ. మా ఊరు వెలిశాల, తొండ తిరుమలగిరి మండలం, వెలిశాల గ్రామం. ఇప్పుడు ఒకప్పుడు నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. అవును. అంటే ఆ ప్రాంతం నుంచి పుట్టాను కనుక అది ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. ఒక అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేయాలనేది మా ఒపీనియన్. గతంలో షర్మిల గారు కూడా మాకు అక్కడి నుంచి మా మొదటి అభ్యర్థి అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. సరే, మధ్యలో కొన్ని కారణాల వల్ల మళ్ళీ యూటర్న్ తీసుకోవడం ద్వారా అది అట్లే ఆగిపోయింది. ఇన్ ఫ్యూచర్ మా గోల్ అది ఎప్పుడైనా కావచ్చు, రేపే ఎల్లుండే అది కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, ఆ ప్రాంత ప్రజల కోసం నిలబడాలి. ఓ బండి యాదగిరి పుట్టిన గడ్డ, ఓ మారోజు వీరన్న పుట్టిన గడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుడుముటు సూర్యపేటం, నటనడుమ నల్లగొండం, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కనే గోల్కొండం, గోల్కొండ కిల్లా కిందం, నీ గోరిగల్తాం కొడుకో నైజాము సరుకరోడం, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండే పోతావు కొడుకో నైజాము సరుకరోడం. ఇలాంటి చారిత్రాత్మకమైన పాటలు రాసినటువంటి కవి బండి యాదగిరి. అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేట అందుకో, బాంచోళ్ళని బంధం వేసి శూద్రులని ముద్రలు వేసి, మన తాతల తండ్రుల నుండి మన మీద పెత్తనం చేసి, ఇట్లా భూస్వామ్య తత్వాన్ని బూర్జువతత్వాన్ని ఎదిరించి విప్లవ పోరాటంలో నడిచినటువంటి మారోజు వీరన్న పుట్టినటువంటి గడ్డ. తెలంగాణ మట్టి మనుషులను మహామనుషులుగా చేసినటువంటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన భీమిరెడ్డిని కన్నటువంటి గడ్డ తుంగతుర్తి. చిన్న వయసులోనే అన్నతో సమానంగా అడవిలోకి వెళ్ళి దళాలు చేపట్టి నిర్మాణం చేసి గన్ను పట్టినటువంటి వీరవనిత మల్లు స్వరాజ్యమ్మ పుట్టినటువంటి గడ్డ. సుద్దాల హనుమంతు పుట్టినటువంటి గడ్డ. ఆ ప్రాంతం అంతా కూడా విప్లవోద్యమాలు తిరుగుబాటు కేంద్రంగా నడిచిన ప్రాంతం. అక్కడ పుట్టాను నేను. మీరు అన్నట్టు ఆ ప్రాంతం అంతా కూడా విప్లవాత్మకమైనటువంటి పుట్టినటువంటి గడ్డ మీద ఇప్పటికీ కూడా పరువు హత్యలు, కులం అనేది ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉంది అంటారు. ఏం చెప్తారు? అవునా? ఎందుకు ఇంతమంది ఉన్నా కానీ ఎందుకు అక్కడ మార్పు తేయలేకపోయారు ఇప్పటికీ కూడా? అంటే కులము అనేది ఈ దేశంలో పునాదిగా ఉన్నది. కులం ఉపరితలంగా లేదు. కులం పునాదిగా నిర్మాణమైనది. అదొక రకమైన సబ్జెక్ట్, అదొక రకమైన అంశం. దాన్ని పరిష్కారం చేయడానికి మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం అంతకంటే కాదు. అనేక మంది ఆ కులాల కంపులో, ఆ మతాల మత్తులో మునిగిపోయినటువంటి వాళ్ళు, ఆహుతైనటువంటి వాళ్ళు, హత్య గురి గావించబడ్డటువంటి వాళ్ళు, అరాచకాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఎంతో విప్లవాత్మకమైనటువంటి ప్రాంతం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ మూమెంట్, సామాజిక ఉద్యమాలు, మాదిగ దండోర లాంటి ఉద్యమాలు, బీసీ హక్కుల కోసం నడిచేటువంటి అనేక పోరాటాలు, ఇవన్నీ నడిచినట్టు నేలే అది. సామాన్యులను కూడా సాయుధంగా మలిసినటువంటి గడ్డ ఆ ప్రాంతం. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే ఒట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి సుద్దాడుగుల సంవడి ఆటం, బండలుక బండని గర్జించే యాదగిరి పాటం. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసం.
చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోతం, రక్తం వలదై పారిన తెలంగాణ కడుపు కోతం. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఎన్నో త్యాగాలు చేసినటువంటి నేల మీద నువ్వన్నట్టు కుల హత్యలను పరువు హత్యలనే పేరు పెట్టారు.